బాలయ్య బాబు గారిది పెద్దన్నయ్య ప్లస్ ఇంకోటి ఏ సినిమా అండి? ముద్దుల మేనల్లుడు స్టార్టింగ్ లో చేశాను. ముద్దుల మేనల్లుడు. ఓకే. పెద్దన్నయ్యలో వచ్చేసరికల్లా సేమ్ మళ్ళీ సిస్టరేగా మీరు? పెద్దన్నయ్యలో బావగారు అండి, నా బావగారు. ఆయన అన్నదమ్ముల్లో కదా మరదల మరదల క్యారెక్టర్, క్యారెక్టర్, పెద్ద బావగారు. చాలా మంచి క్యారెక్టర్ అది కూడా. బాగా అసలు ఆ మూవీ కూడా భలే ఎంజాయ్ చేసాం నిజంగా. రాజమండ్రిలో షూటింగ్ అప్పుడు తుఫాను, ప్రీతమైన తుఫాను వచ్చింది. ఆ టైంలో అసలు నైట్ అంతా తుఫాను, మేమేమో గందరగోళంగా అన్ని పడిపోయినాయి. మేము హోటల్లో ఉన్నాం, తెల్లారి రెడీ అవ్వమన్నారు. స్టార్టింగ్లో ఈయన బాలయ్య గారి కారు, రోజా, మేమందరం వెళ్ళిపోతున్నాం. అన్ని చెట్లు గిట్లు అన్ని పడిపోయి ఉన్నాయి. ఆ సంగతులు కూడా మాకు తెలీదు. తెల్లారి షూటింగ్ బయలుదేరిపోయి వెళ్ళిపోతుంటే ఇంకా ఆ తర్వాత ఒక లొకేషన్కి వెళ్ళి చూసిన దారి పొడుగున తుఫాన్ అయిపోవడంతో ఇంకా కుదరలా మాకు షూటింగ్. బాలయ్య గారు అలాగైనా చేసేద్దామన్నారు. బట్ టెక్నీషియన్స్ కి వీళ్ళకి అన్నిటికీ ప్రాబ్లమ్స్ వస్తేనే కొంత బ్రేక్ ఇచ్చి తర్వాత పరశురు గోపాలకృష్ణ గారు కొంచెం మనకి ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. ఆయన కొంచెం గురువు గారు అంటుంటాను. ఆంటీ అందరూ బాగా, ఆంటీ అంకుల్ అందరూ అప్పుడప్పుడు న్యూ ఇయర్కి వెళ్ళి బ్లెస్సింగ్స్ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. ఆయన ఫ్యామిలీలో మెంబర్ లాగా, ఫ్రెండ్ ఏముంది లేని మెంబర్ లాగా. అలా ఇండస్ట్రీలో క్లోజ్ గా ఉండటం అంటే ఇంకా ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తారు కదా మీరు. మరి ఇండస్ట్రీలో మీకు ఫ్రెండ్స్ లేరండి, ఎందుకు? కారణం ఏంటి? ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ లేరంటానికి వీళ్ళందరం మేము యాక్టింగ్ చేయటం రావటమే తప్ప అందరం క్లోజ్ గా ఉండడం అలాంటివి లేవండి ఎవరికి. సహనటులు ఉంటారు కదా. ఇప్పుడు ఆమని ఉండేది, రమ్ము ఉండేది, వీళ్ళందరూ చేసాం కదా కలిసి. అప్పట్లో షూటింగ్ లో చేసినప్పుడు మాత్రం సరదాగా ఉండేవాళ్ళం అంతే. షూటింగ్ స్పాట్ లోనే. ఇప్పుడు ఆమని ఉంది, మేమిద్దరం కలిసి ఆ బీచ్ కి తిరిగే వాళ్ళం. ఒకరి వాళ్ళు ఒకరు పడుకునే వాళ్ళం ఆ బీచ్ లో, వైజాగ్ బీచ్ లో. అట్లాగే రాంబతో ఆవక్కటి అడక చేసినప్పుడు అదే ఇద్దరం కలిసి తిరిగే వాళ్ళం. అలా షూటింగ్స్ లో ఉన్నప్పుడు ఎక్కువ అలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. తర్వాత వచ్చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడో మేము ఎక్కడో ఉంటాం కదా, మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు అట్లా ఫంక్షన్స్ కలుస్తాం కదా, 100 days ఫంక్షన్స్ లేదంటే ఏదైనా అవార్డ్ ఫంక్షన్స్ కి అట్లా కలిసినప్పుడు మాట్లాడుకోవటమే తప్ప అంత. రవళితో క్లోజ్ ఉంటాను ఇప్పటికీ, రవళితో క్లోజ్. రవళి బాగా క్లోజ్. అప్పుడు రియల్ హీరోలో అప్పుడు ఇద్దరికి పరిచయం, రవళితో బాగా క్లోజ్. రియల్ హీరో అంటే మెయిన్ లీడ్ కదా అది రవళి. ఆ మూవీ నుంచి రవళి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. తను చెన్నై నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చిన మా ఇంట్లో ఉండేది, నేను ఇక్కడ నుంచి అక్కడ చెన్నై వెళ్ళిన వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. ఇప్పటికీ కూడా తను వస్తుంది, నేను వెళ్తాను. ఎక్కువ క్లోజ్ ఉంటాం రవళితో. రవళితోనే ఉంటా ఎక్కువ. ఇండస్ట్రీలో అయితే తను ఒక్కరే ఉన్నారు. తను తర్వాత ఈ జయలలిత ఉన్నారు కదా, ఆవిడ ఆర్టిస్ట్, ఆమె కూడా నేను వదిన అంటాను. ఆమె కూడా ఎప్పుడన్నా అప్పుడప్పుడు వస్తుంటది ఇంటికి, నేను వెళ్తుంటాను. సొంత కొంచెం మరదలని ఆవిడ బానే ఉంటది. తను కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటది అందరితో. అంతే, ఇంకా అంతకు మించి ఇంకెక్కువ క్లోజ్ అనేంత ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో అయితే లేరు. యమలీల తర్వాత మీకు అదే టైప్ సాంగ్స్ వచ్చినాయి కదా, వాటిని ఎందుకు రిజెక్ట్ చేశారు మీరు? అంటే మళ్ళీ అదొక సపరేట్ గా మళ్ళీ సాంగ్స్ కి వెళ్ళిపోతాం. మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్న టైంలో మళ్ళీ డాన్సర్ గా వెళ్ళిపోతుందేమో అని, అంటే కేవలం డాన్సర్ గా వెళ్ళిపోతుందేమో అని అలా అనిపించింది. పెద్ద ప్రాజెక్ట్లే కదా ఇవన్నీ? పెద్దవే, పెద్ద హీరోలతోనే వచ్చినాయి. బట్ చేస్తే ఒక డాన్సర్ గా అయిపోతుందేమోనని అలా. మళ్ళీ అదొకటి కాస్ట్యూమ్ కూడా ఏది పడితే అది వేయాలి కదా, ఖచ్చితంగా వాళ్ళు ఏది చెప్తే అది వేయాలి. మళ్ళీ అలాంటివన్నీ మనకు ఉన్నాయిగా. కుదురుగా ఏదైనా ఉంటే చేసి ఉండేదాన్ని. మళ్ళీ ఒప్పుకున్న తర్వాత తప్పనిసరిగా చేయాలి. అప్పుడు వాళ్ళు ఏదన్నా కూడా చేయాలి. అందు గురించి నేను కొంచెం అవాయిడ్ చేశాను సాంగ్స్ అనేది. రాజేంద్ర ప్రసాద్ గారు మీకు కంఫర్ట్ గా ఉండేవాళ్ళ అండి? బానే ఉండేవాడు. రాజేంద్ర ప్రసాద్ గారితో ఏమన్నా విభేదాలు ఉన్నాయా? లేవండి, లేవు. షూటింగ్ స్పాట్ లో మాత్రం కొంచెం ఆయన యాక్టింగ్ తట్టుకోవడం కొంచెం కష్టంగా ఉండేది. కొంచెం ఆయన బాగా
ఇప్పుడు ఇలా కెమెరా పెట్టారనుకో, సజెషన్ లో ఉన్నారనుకోండి, ఏదో ఒకటి ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, నా డైలాగ్ పోయేది. అక్కడ ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. అక్కడ ఈవీవి గారికి అర్థమయ్యేది కాదు, అటుండడు కదా ఆయన, కెమెరా అటుంటాడు కదా ఆయన, ఆయనకి తెలియక 2-3 సార్లు ఇసుక్కున్నారు. ఏంటి అసలు నువ్వు ఫస్ట్ టేక్ లోనే ఓకే చేస్తావు, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఆయన ఎక్స్ప్రెషన్స్ తో ఇది చేసేసేవాడు. నాదేమో లెంత్ డైలాగ్స్ కదా. ఇలానే ఇంకొకరు చెప్పారు మీలాగనే. అవునా? చెప్పారు. అలా కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ ఇక ఆ తర్వాత డైరెక్ట్ గా తిట్టడం స్టార్ట్ చేశారు. ఎప్పుడు పాపం ఏమనేవాళ్ళు కాదు, కానీ ఎందుకు నువ్వు అసలు ఫస్ట్ టేక్ లోనే ఓకే చేస్తావు కదా, ఎందుకు నీకు ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు డైలాగ్ ఎందుకు చెప్పట్లేదు, ఏమైనా డైలాగ్ ఏమైనా నేర్చుకుంటావా, వెళ్ళి నేర్చుకో అంటే, అది కాదండి వచ్చండి, మరి ఎందుకు చెప్పట్లేదు అని అంటే, అప్పుడు చెప్పాను ఇలాగే. ఇంకా మళ్ళీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ పాప మా ఆయన కూడా డిస్టర్బ్ చేయాల. అంటే ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, ఆ ఎక్స్ప్రెషన్ ఒకటి ఇవ్వగానే మనకి పోతుంది కదా, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటది. అది కొంచెం చిలిపిగా చేస్తాడు ఆయన, కొంచెం చిలిపి కృష్ణుడు టైప్ లో. అంతే తప్ప ఆయనతో ఇబ్బంది ఏం లేదు. బట్ అది అయిన తర్వాత మేడం కూడా ఆయన సొంత ఓన్ ప్రొడక్షన్ లోనే పెట్టుకున్నారు నన్ను. మేడం మూవీ కూడా ఉంది, ఆయన ఓన్, అది కూడా చేశాను కదా ఆయన. అంతే తప్ప ఇబ్బంది పెట్టడాలు తోటి ఆర్టిస్ట్ని అట్లయితే మాత్రం నాకైతే జరగలేదు. ఏంటి మీకు కారు నడపడం బాగా ఇష్టమా, హాబీయా లేకపోతే? బాగా బాగా హాబీ. అంటే ఎదుర స్ట్రెస్ లో ఉన్నాము, ఇప్పుడు ఫీలింగ్స్ ఉంటాయి కదా మనకి, కోపం ఇంట్లో ఎదుర కొద్దిగా కోపం ఉంటే కారు ఉండదు బయట, అంతేనా? ఏమన్నా కోపం ఉన్నా లేదంటే ఇంట్లో ఇక కొంచెం ఏదైనా స్ట్రెస్ అలా ఉన్నా కీ తీసుకుని వెళ్ళిపోతుంటాను, అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోతూ ఉంటాను. అలా నాకు సాంగ్స్ పెట్టుకుని అలా వెళ్ళిపోతూ ఉంటాను. బట్ నేను అలా వెళ్ళిపోతుంటాను, వీళ్ళకి అసలు ఇంట్లో వాళ్ళకి కనీసం ఫోన్ చేసి అడగరు ఎక్కడికి వెళ్ళి. మీకు ఎప్పుడు గుర్తొచ్చింది? పెట్రోల్ అయిపోయిన తర్వాత గుర్తొచ్చిందా? ఇంకా లేదు, తిరిగి ఇక ఆ నైట్లో పాడికి ఏంటి వీళ్ళు అసలు ఫోన్ కూడా చేయట్లేదు. మా వారికి అయితే తిరిగి ఇంటికి వస్తుందిలే అని ఒకటి. మా అమ్మ పాపం ఉండంగా అమ్మ ఫోన్ చేసేది, ఎక్కడున్నావు రా అని చెప్పేసి. తర్వాత ఇప్పుడు కొంచెం తగ్గించాలండి. ఇప్పుడు అప్పట్లో అయితే అలా తిరుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఒకసారి మన ప్రియదర్శిని పెళ్ళి అనుకుంటాం, మా కృష్ణ గారు అమ్మాయిది. అప్పట్లో నేను అలా వెళ్తూ, ఆ రోజు మ్యారేజ్ అన్న సంగతి కూడా నేను మర్చిపోయాను. నేను మామూలుగా వెళ్ళిపోతూ వాళ్ళ రూట్ తీసుకున్నాను, ఈ ఫంక్షన్ హాల్ రూట్. అట్లా వెళ్ళిపోతే నాకు ఒకసారి నైట్ గ్లాస్ దించేసి ఆ ఫ్రెష్ ఎయిర్ తో అలా వెళ్ళటం. అప్పుడు వీళ్ళందరూ చాలా మంది, కొంతమంది ఆర్టిస్టులు, మీరు కూడా వస్తున్నారా కృష్ణ గారు వాళ్ళ మ్యారేజ్ కి మీరు కూడా వస్తున్నారు, వాళ్ళ పాప మ్యారేజ్ కి అన్నాడు. అనుకుని అప్పుడు మళ్ళీ అట్లా కొంతమంది గుర్తుపెట్టి అడుగుతారు అనమాట. బార్డర్స్ దాట్లా ఇప్పటి వరకు ఆ కారు తిరిగితే ఏడాది తిరిగేది, జిల్లాల వరకు తిరిగేది, అంతేనా? ఇక్కడ తిరిగేది, రాష్ట్రాలు అయితే కాదు, రాష్ట్రాలు రాష్ట్రాలు దాటడానికి మనకి డ్రైవింగ్ వచ్చి కానీ రూట్లు తెలియదు. పక్కన ఎవరైనా ఒకళ్ళు ఉండాలండి. బట్ ఇదేంటంటే ఇక స్ట్రెస్ లో కొంచెం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి, ఏదో మనకు తెలిసిన ప్లేసెస్ ఉంటాయి కదా, అట్లా అవుట్స్కట్స్ దాకా అట్లా వెళ్ళి మళ్ళీ అలా ఒక రౌండ్ తిరిగి అలా వచ్చేస్తుంటాను అనమాట. అంతే తప్ప